రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మనం అందరం కూడాను ముచ్చటగా మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వారిని నిలబెట్టాలి. మనం కారణం మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కష్టాలు పడ్డా తర్వాత వ్యాపారంలో రాణించి బెంగళూరులో అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడాను ఆయన పలు విద్యా సంస్థలని ఇంజనీరింగ్ కళాశాల కానీ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం కానీ అదేవిధంగా మంచి కళ్యాణ మండపం కావాలికి అందించడంతో పాటు మన ప్రజాసేవ పట్ల ఆకర్షితులై ఆయనకి రాజకీయాల్లో రావాల్సినటువంటి పనే లేదు. ఆయనకున్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ తోటి ఏమైనా ఎన్నాళ్ళైనా హాయిగా బతకచ్చు. ఆయన ఒకటే మాట అన్నారు, సార్ మీకు ఎందుకు సార్ రాజకీయాలు అనేటువంటి మాట కూడా నాకు బాల్యమిత్రుడిగా అడిగాను. నేను సార్ నువ్వు ఇక్కడ ఉంటే ఎంతో మంది వేల మందికి ఉపాధి కల్పిస్తున్నావు కదా బెంగళూరులోనే, ఎందుకు మరి ఇంత సాహసం చేసి వస్తున్నారు ఈ రాజకీయాల్లో, ఇంత రిస్కీ ట్రావెల్ ఎందుకు చేయాలనుకుంటారని. నేను ఇక్కడ ఉంటే కొన్ని 1000 మందికి ఉపయోగపడతాను సార్. నేను ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటే కొన్ని లక్షల మందికి నేను సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని అన్నారు. అదొక్కటే కాకుండా ఆయన ఒక గొప్ప విజనరీ, అంటే ఒక విద్యావేత్త, ఒక ఇంజనీరు. ఇప్పుడు కావలి మండలంలో కావలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని చెరువులు ఉన్నాయి, ఎంతెంత వాటర్, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఎలా రోడ్లు వేయాలా, ఎలా డ్రైనేజ్ పనులు అన్నీ కూడా మంచి విజన్తో ఉన్నటువంటి వ్యక్తి. ఒక మంచి పట్టుంది కావలి అభివృద్ధికి ఏం చేస్తే బాగుపడుతుంది అనేది. కాకపోతే మన దురదృష్టం కొద్దీ కరోనా వల్ల మన జగన్మోహన్ రెడ్డి ఒక 3 సంవత్సరాలు విలువైనటువంటి సమయాన్ని కోల్పోయాడు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్టు మన జగనన్న. మరి ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి గారు కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఆయన మనసున్నవాడు, మంచివాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడు పోయినా ఆప్యాయంగా పలకరించేవాడు, ఎప్పుడు చిరునవ్వుతో పలకరించేటువంటి వాడు. అటువంటి వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం. మీరు ఒక గంట సేపు వారితో ఉన్నారంటే అసలు మమేకమైపోతారు. అటువంటి మంచి వ్యక్తి. నేను డాక్టర్గా ఉండి కూడాను పరోక్షంగా వారికి నేను సహాయం చేయడానికి గల కారణం అదొక్కటే, ఆయన యొక్క మంచితనమే. కాబట్టి అదొక్కటే కాకుండా వారు అనుకుంటే ఎన్ని పనులైనా చేయగలరు. కానీ మరలా మనం విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మన ప్రతాపన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఖచ్చితంగా నిధులు వస్తాయి. అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు, తొమ్మలపేంట రోడ్డు కావచ్చు, పెదపోని బ్రిడ్జ్ కావచ్చు, ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు, అవే కాకుండా కావలి పట్టణాన్ని సుందరీకరణ చేసేటువంటి భాగంలో ఆయనకున్నటువంటి ఆలోచనలు, మేధాశక్తికి, ఆయనకున్నటువంటి అంకిత భావానికి ఖచ్చితంగా కృషి చేస్తాడన్నటువంటి నమ్మకం నాకుంది. నాకే కాదు, చదువుకున్న మన పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి అందరూ కొంచెం ఓపిక పట్టండి. రానున్న కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఖచ్చితంగా మీరు చవిచూస్తారు. కావాలని మళ్ళా కనకపట్నంగా తీర్చిదిద్దే దశలో మన ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా ముందుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి ఓటుని మన ప్రతాపన్నకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన కావాలని అభివృద్ధి పదంలో నడిపేటట్టుగా మీరు అందరూ సహకరించాలని మనవి చేసుకుంటున్నాను.